భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ జూలై 27న సాయంత్రం 7 గంటలకు పల్లెకిలో జరుగుతుంది. కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శ్రీలంకతో ఈ టీ20 సిరీస్ నుంచి టీమిండియా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే శ్రీలంకతో జరిగే మొదటి మ్యాచ్కి 3 ఆటగాళ్లు బెంచ్కే పరిమితం కానున్నారు. టీమిండియా వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తుఫాన్ శైలిలో బ్యాటింగ్ చేస్తుంటాడు. అయితే అతను శ్రీలంకతో జరిగిన మొత్తం టీ20 సిరీస్లో భారతదేశం తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు. సంజు శాంసన్ కంటే మెరుగైన క్రికెటర్లు టీమిండియాలో చాలా మంది ఉన్నారు. ఇది కాకుండా వికెట్ కీపర్గా జట్టు మేనేజ్మెంట్లో రిషబ్ పంత్ మొదటి ఎంపికగా నిలిచారు. ఇటువంటి పరిస్థితుల్లో సంజు శాంసన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా కూడా శ్రీలంకతో మొత్తం టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం కష్టంగా మారింది. టీమిండియాలో ఇప్పటికే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే వంటి క్రికెటర్లు భారత జట్టును బలోపేతం చేస్తున్నారు. టీం మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11లో సంజు శాంసన్కు ప్రాముఖ్యత ఇవ్వలేదు. శ్రీలంకతో జరిగే ఈ టీ20 సిరీస్లో హాఫ్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్లకు టీం మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ టీమిండియా ప్లేయింగ్ 11లో భాగం కావటం కష్టమే. అక్షర్ పటేల్ అద్భుతమైన క్రికెటర్. అతను బ్యాటింగ్, బౌలింగ్తో టీమిండియాను బలోపేతం చేస్తాడు. అదే సమయంలో రవి బిష్ణోయ్ కూడా వాషింగ్టన్ సుందర్ కంటే డేంజరస్ స్పిన్నర్. ఇటువంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ మొత్తం టీ20 సిరీస్ సమయంలో బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. శ్రీలంకతో జరిగే ఈ టీ20 సిరీస్లో రియాన్ పరాగ్ కూడా టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబేలు టీమిండియా ప్లేయింగ్ 11లో ఆడటం దాదాపు ఖాయమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో రియాన్ పరాగ్కు చోటు దక్కలేదు. ఏది ఏమైనప్పటికీ జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 సిరీస్లో రియాన్ పరాగ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీని కారణంగా అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కేలా కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్ మొత్తం టీ20 సిరీస్ సమయంలో బెంచ్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇక మొదటి మ్యాచ్కి దూరం అవుతున్న ఈ ముగ్గురు మిగతా 2 మ్యాచెస్లో అయిన చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.